కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలోని వేదికను అంబటి రాంబాబు గారితో కలిపి ఏబీ వెంకటేశ్వరరావు గారు పంచుకున్నారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద తీవ్రంగా ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. తీవ్రంగా తిట్టారు. యాక్చువల్‌గా ఏబీ వెంకటేశ్వరరావు ఏమి డైరెక్ట్‌గా టీడీపీ కార్యకర్త కూడా, మెంబర్ కూడా కాదు. ఆయన ఆ పార్టీ సానుభూతి పరుడే అని చెప్పి, మా మనిషి నువ్వెలా ఆయనతో వేదిక పంచుకుంటావు అని చెప్పి. కానీ ఆశ్చర్యకరంగా ఏపీ వెంకటేశ్వరరావు గారు కూడా దీని మీద వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఇచ్చుకున్నారో మనకు తెలియదు. ఆయనకేం టీడీపీ పార్టీ కాదు కదా! ఎదురుదాడి చేయాల్సిన చోట వివరణ ఇచ్చుకున్నారు. సరే పోనీయండి. ఏపీ వెంకటేశ్వరరావుని ఎందుకు తిట్టారు? అంబటి రాంబాబు గారితో వేదిక పంచుకున్నది. మరి తాజాగా విజయవాడలో ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ జరిగితే అదే వేదికలో అంబటి రాంబాబు గారు, బోండా ఉమ్మ గారు చేతిలో చేయి వేసి ఆప్యాయంగా, ఆహ్లాదకరంగా చేతిలో చేయి వేసి మరీ మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ అదే వేదిక మీద నుండి బోండా ఉమ్మ గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు బోండా ఉమ్మ గారి టీడీపీ ఎమ్మెల్యే అఫీషియల్‌గా మరి అంబటి రాంబాబు గారితో వేదిక పంచుకున్నారు. చేతిలో చేయేసి మాట్లాడారు. ఇప్పుడు తిట్టండి ఆయనను. బోండా ఉమ్మ గారిని ఇప్పుడు తిట్టండి మరి. ఇప్పుడు దూషించండి. ఆ ధైర్యం చేయగలరా? చేయలేరు. ఎందుకంటే బోండా ఉమ్మ గారు ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నారు. ఎవరో వైసీపీ వాళ్ళ నుంచి వచ్చి ఎవరెవరినో టీడీపీని తిట్టిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారంటున్నారు. టీడీపీని అంటిపెట్టుకున్న నాకు మాత్రం ఇవ్వలేదు అంటున్నారు. ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగా చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఆయన ఏమైనా గెలిగితే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు. పైగా సామాజిక వర్గ బలం. ఇప్పుడు బోండమ్మ గారిని తిట్టండి మరి చూద్దాం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయేంత వరకు వైసీపీలో ఉన్నారు. చనిపోయే టైంకి వాళ్ళ కుమారుడు వైసీపీలో కీలక నేత. అండ్ ఆ కుటుంబం ఈ ప్రభుత్వం ఇచ్చిన అధికారిక లాంఛనాలని తిరస్కరించింది. పూర్తిగా టీడీపీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది ముద్రగడ గారి కుటుంబం. మరి టీడీపీ ఎమ్మెల్యే విగ్రహం పెడతా అంటూ ఉన్నారు ముద్రగడ గారిది. అంబటి రాంబాబు గారితో వేదిక మంచుకొని చేతిలో చేయేసి. మరి ఇప్పుడు తిట్టండి బోండమ్మ గారిని చూద్దాం. తిట్టగలుగుతారా? తిట్టలేరు. ఎందుకనంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు. అదే ఏపీ వెంకటేశ్వరరావు గారిని తిట్టినా ఏమి దాని పరిణామాలు ఏముండవు కదా. ఈయన తిడితే తిట్టమనండి చూద్దాం.